హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బీదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఎస్ఎస్సి సంబంధించిన సీజీఎల్ ఎగ్జామ్ డేట్ అనేది రీసెంట్గా ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసింది. సో ప్రభుత్వ శాఖలో 17,727 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి సీజీఎల్ అడ్మిట్ కార్డ్ 2024 దేశవ్యాప్తంగా పలు శాఖల్లో గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి సంబంధించి టైర్ 1 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టైర్ 1 పరీక్ష 2024 తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఒక ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 9 నుంచి 26 తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అయిపోతున్నాయండి. సో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు గ్రూప్ బి, సి విభాగాల్లో మొత్తం 17,727 ఖాళీని భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. టైర్ 1 పరీక్ష అనంతరం టైర్ 2 పరీక్ష ఉంటుంది. అదేవిధంగా డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ మెజర్మెంట్స్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వెరిఫై చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో వీటన్నిటికి ముందు CBT 1 ఎగ్జామ్ అనేది మనం అభ్యర్థులు మెయిన్గా క్వాలిఫై అయితే నెక్స్ట్ CBT 2 ఉంటుంది. ఆ తర్వాత డేటా ఎంట్రీ అంటే స్పీడ్ టైపింగ్ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ మెజర్మెంట్స్ చేస్తారు. సో ఇక ఎగ్జామ్ వరకు జరిగే విధానం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షకు వచ్చేసరికి CBT 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్. మొత్తం మనకి 1 అవర్లో ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందండి. మొత్తం మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారండి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.